ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, యథార్థవంతుడు మేలైన దానిని స్వతంత్రించుకొనును అనే మాట సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఒక మెకానిక్ ఉన్నాడంట. ఆయన పేరు ప్రసన్న కుమార్. ఆ మెకానిక్ దగ్గరికి ఒకరోజు ఒక అతను జీప్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చాడంట. అతని దగ్గరికి వచ్చి ఆ మెకానిక్ అయిన ప్రసన్న కుమార్తో, నేను రైల్వేలో పనిచేస్తూ ఉంటాను, ఈ జీప్ మా ఆఫీస్కి చెందింది, ఈ జీప్ కొన్ని పార్ట్స్ మార్చాలి, చాలా కొత్త పార్ట్స్ వేయాలి. అయితే నువ్వేం చేయాలంటే మార్చాల్సినవన్నీ మార్చి ఇంకా ఎక్కువ మార్చినట్టు బిల్లు రాయి, దానిలో నీకు సగం నాకు సగం అన్నాడంట. అయితే ప్రసన్న కుమార్, లేదండి నేను అలా చేయలేను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను అలా చేయలేను అన్నాడంట. భలేవాడు అయ్యా, నీకు ఎంత జీతం ఇస్తారు ఇక్కడ అంటే, ప్రసన్న కుమార్, నాకు 10,000 వస్తాయి, కానీ నాకు ఆ 10,000 చాలు అన్నాడంట. అయితే ఆ వ్యక్తి అన్నాడంట, ఇదే కాదు, ఈ జీపే కాదు, మా ఆఫీస్లో ఇంకా చాలా ఉన్నాయి, రైల్వే ఆఫీస్కి సంబంధించిన వెహికల్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటికీ చాలా పార్ట్స్ మార్చాలి, నువ్వు అవన్నీ మార్చడానికి నీ దగ్గరికే తీసుకొస్తాను, దానిలో మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు, నీకు సగం నాకు సగం అన్నాడట. అయితే నాకు ఈ 10,000 చాలు, నాకు అన్యాయంగా వచ్చిన ఆ సొమ్ము నాకు అక్కర్లేదు అన్నాడట. అని మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు, త్వరగా మీ జీబీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, బయటకు వెళ్ళిపోండి అన్నాడట. అయితే ఆ వ్యక్తి లేలాండ్ కంపెనీ మేనేజర్ అంట. ఆ మేనేజర్ అంటున్నాడంట, నీలాంటి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నాను, నీలాంటి నమ్మకమైన వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నాను. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నిన్ను లేలాండ్ కంపెనీలో, మా కంపెనీలో జాయిన్ చేసుకొని 20,000 శాలరీ ఇచ్చి అండ్ ఫుడ్ అండ్ బెడ్ మేమే చూసుకుంటాం, మా కంపెనీలో జాయిన్ అవుతావా? నీలాంటి నమ్మకమైన వ్యక్తులు మా కంపెనీలో కావాలి, నీలాంటి వాళ్ళ కోసం నేను వెతుకుతున్నాను అన్నాడంట. ఈరోజు క్రైస్తవుడిగా మన యథార్థతని మనం కాపాడుకోవాలి. ఈరోజు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ యథార్థంగా లేకపోతే అది దేవుడికి అవమానాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నీ యథార్థతే నువ్వు మేలైన దాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది. నువ్వెవరైనా సరే, నీ యథార్థతే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. నువ్వు కొంచెం డబ్బుకు ఆశపడి నీ యథార్థతను కోల్పోతే అది ఏదో ఒక రోజు నిన్ను కింది స్థాయికి తీసుకువెళ్తుంది, కానీ ఉన్నత స్థాయికి నిన్ను తీసుకువెళ్ళదు. ఈరోజు యథార్థంగా నువ్వు జీవించు, నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు. దేవుడు ఎప్పుడు యథార్థవంతుల్ని దీవించబోతా ఉన్నాడు, యథార్థవంతుల్ని ఆయన హెచ్చించబోతా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడిగా, మెయిన్గా క్రైస్తవుడు అని చెప్పుకుంటూ నువ్వు యథార్థంగా జీవించాలి. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారని మీ వాక్యం సెలవిస్తాను ప్రభా. క్రైస్తవులుగా కూడా చాలామంది యథార్థంగా జీవించట్లేదు. క్రైస్తవులు అంటేనే యథార్థవంతులు, కానీ చాలామంది నీ నామానికి అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులు ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వాక్యం వాళ్ళ జీవితాన్ని మార్చును గాక. అలాగే ఈ వాక్యం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ దీవించబడును గాక. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ప్రతిరోజు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ దీవించబడును గాక. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మా సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని కనుక మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చి డైలీ ప్రాఫిటిక్ వర్డ్ని మీరు ఫాలో అవ్వండి. ఆత్మీయంగా మీరు ఖచ్చితంగా బలపడతారు. మా లైవ్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే.